తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. సబ్ జైలు నుంచి వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 1 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల పీటీ వారెంట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వెనక్కి తిరిగాడేంటి అతను? బాబీ సడన్ గా ముసలుడు అయిపోయేంటి? దీంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరచగా ఎప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగిలాగా అసలు ఇప్పుడు బయటపడింది. ఒక ఎస్ఐని పట్టుకుని అరేగిరే అంటావు. బ్లడీ రాస్కెల్. సారీ దుర్గా గారు. ఫ్లాష్ బ్యాక్. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. చెప్తానాయల్లా, నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా. నీ అమ్మ చెత్త నా కొడక, నువ్వు ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే రే మీ వాళ్ళు అసలు దగ్గర చేర్చారా నేను. ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం. ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి? సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో ఇప్పటికే వల్లభనేని వంశీ ఈ నెల 28 వరకు రిమాండ్ లో ఉన్నాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. అయితే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కబ్జా కేసులో గన్నవరం కోర్టు వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారంట. అందగాడని అరెస్ట్ చేశారంట. మరి ఆడ వాడు మాత్రం అందగాడు ఈ దేశంలో ఆడుంటారు. అంత మాట కొడాలి నాని కూడా బాగా అందంగా ఉన్నాడు. బాగుంటాడు వాడు. వాడిని చూస్తేనే ఆడవాళ్ళు పక్కకు పోతారు. వాడు ముఖం చూసి వాడిని చూస్తేనే ఆడవాళ్ళు పక్కకు పోతారు. వాడు ముఖం చూసి బెట్టింగ్ యాప్ ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా చులిపిస్తున్నారు. ఆడికి అలాగే అవ్వలేరా. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఒక సామెత చెప్తారు చూసారా, వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు పైన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? ఆమెతో పాటు మరో 10 మంది మీద కేసులు నమోదయ్యాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. వీరిలో కొందరు టీవీ నటులు ఉన్నారు. సులభంగా డబ్బులు సంపాదించండి అంటూ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ని విచ్చలవిడిగా ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు పెద్ద షాక్ తగిలింది. ఒక్కొక్కడికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు బిగ్ బాస్, సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. చెత్త మనుషులు, చెత్త బతుకులు తో పాటు విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్, బన్నీ సాయి, భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా వంటి వారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిచారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడిదాగినట్టు తాగుతున్నారు కదరా. ఈ నేపథ్యంలో వాళ్ళంతా విచారణ ఎదుర్కొని ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది?
కటకటాల పాలయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. తోల తీరిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.